హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నిరూసట. సో ఈరోజు వీడియో అయితే ఏంటి అంటే సండే అండి. ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఏంటేంటి చేశాను అనేసి అయితే ఈరోజు వీడియోలో అయితే నేను రికార్డింగ్ చేశాను. అంటే అందరూ అనుకుంటాం అనమాట, సండే అంటే మాకు రెస్ట్ దొరుకుతుంది, మనం పడుకుంటాము ఇట్లా అట్లా అని చెప్పేసి. ఈవెన్ నేను కూడా సాటర్డే నైట్ అయితే ఇదే ప్లాన్ చేశానండి. హాయ్ పడుకుంటాను, 7-8 అయినా సరే లెగను, ఈరోజు ఎలాగైనా సరే పడుకుంటాను అనుకొని అయితే గట్టిగా అనుకున్నాను. కానీ 6 o'clock అయితే లెగిసాను. ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ నేను 5కి 4:30కే లెగుస్తాను, కానీ 6 అయిపోయింది లెగిసేసరికి. 6కి లెగిసి ఇంకా మా హస్బెండ్ అయితే క్రికెట్కి వెళ్తారు కదండి, అతనికి టీ అంతా చేసేసి ఇచ్చేసాను అనమాట. సో అవంతా చేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ నుంచి ఎలాగా ఏమైనా పనులు చేసుకున్నాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ పడుకుందాం అనుకున్నాను, కానీ ఆఫ్టర్నూన్ కూడా పడుకోవడానికి అవ్వలేదు. సో నాకైతే అనిపించింది కదా, సండే మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా మనం రెస్ట్ తీసుకుంటామని. రెస్ట్ తీసుకుంటాం అనుకున్నామంటే అది డబల్ లోడ్ వర్క్ అయిపోతుందండి. సో ఈ రోజు అయితే మాత్రం కొంచెం ఎఫెక్టివ్ వర్క్ అయితే అయ్యింది, చాలా బాగా అయింది. ఈవెన్ ఇఫ్ ఇది డబల్ లోడ్ వర్క్ అయినా సరే బాగా అనిపించింది అనమాట. సో ఇంకా ఈరోజు అయితే లంచ్లోని నేను ఎగ్ అఫ్ఘనీ అని చెప్పేసి ఒక కర్రీ ప్రిపేర్ చేశానండి. యాక్చువల్లీ దాని పేరు ఎగ్ అఫ్ఘనీ అని కూడా నాకు తెలీదు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాది ఒక ఫ్రెండ్ ఉండేదన్నమాట. ఆ అమ్మాయి చేసి ఇచ్చింది. ఇది చాలా కారంగా ఉంటుందండి, చాలా స్పైసీగా బాగుంటుంది అనమాట. నేనైతే జడిస్తాను మా పిల్లలు తినగలరా లేదా ఇంత స్పైసీగా ఉంది అని. కానీ హస్బెండ్ పాపం కదా, వెళ్ళేసి మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళారు. సో అతని కోసం అని చెప్పేసి నేనైతే ఇది కర్రీ ప్రిపేర్ చేశాను. అలాగే కానీ పిల్లలు తిన్నారండి, చాలా బాగా తిన్నారు. వాళ్ళు మీకు వీడియోలో కూడా చూస్తారు మీరు, అది తిన్నారు. నెక్స్ట్ ఏమంటే ఇంకా లడ్డు, మొన్న లాస్ట్ టైం నేను చూపించాను కదా రాగి లడ్డు, అది అయిపోయింది. సో ఈరోజు స్నాక్స్లో పిల్లలకి ఈయనకి లడ్డు అయితే ఏం లేదు అని చెప్పేసి నేను ఊరడ్రాలది లడ్డు ప్రిపేర్ చేశానండి. దాన్ని సున్నుండ్లు అంటాం కదా, అది ప్రిపేర్ చేశాను. సో అది కూడా బాగా వచ్చింది. సో ఈరోజైతే ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దామండి. ఇంకా ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే. సో ఇప్పుడు మార్నింగ్ అయితే 8 o'clock అండి. బ్రేక్ఫాస్ట్కి అనమాట చట్నీ రెడీ చేస్తున్నాను. అంటే చట్నీ మిక్సీ చేసేసి పెట్టేస్తాను ఆల్రెడీ, దానికి పోపు వేస్తున్నాను అనమాట. మీకు తెలుసు కదండి, ఆల్రెడీ నేను డ్రై రోస్ట్ చేసి ఉంచుకుంటాను కదా పీనట్స్ అన్ని, వాటితోనే అనమాట చట్నీ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది నాకు. సో ఇంకా పోపు అయితే వేసేసుకుంటున్నాను ఈ చట్నీకి. పిల్లలకి కదండి. సో ఈరోజైతే అస్సలు కారం అయితే చట్నీలో అయితే ఎక్కువ వేయలేదు, ఎందుకంటే హస్బెండ్ డేర్ కాబట్టి. ఫస్ట్ అదే ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం పోపు అనమాట వేసుకొని చేసేస్తున్నాను. పనులన్నీ అయితే ఈరోజు కనిపించకుండానే అవుతూనే ఉన్నాయండి. ఎండ్ అయితే మాత్రం అవ్వట్లేదు. స్టార్టింగ్ మోడ్ నుంచి ఎండింగ్ మోడ్ వరకు వస్తుంది, కానీ ఎండ్ అవ్వట్లేదు. అలాగే ఎక్కువ పనులు అయిపోయాయండి ఈరోజు. చూసారు కదా చట్నీ. ఇంకా జస్ట్ నేను ఈరోజు పచ్చిమిరపకాయ వేయలేదండి చట్నీలోని, ఓన్లీ ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకున్నాను అంతే అనమాట చట్నీకి. సో పిల్లలకైతే ఈ చట్నీ అయిపోయింది. అలాగే మా పన్నమ్మాయి కూడా వచ్చేసిందండి, తనకి కూడా ఇంకా ఈ ఈ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తానమాట. ఇదొకటి చూడండి, ఒక పక్కన దీన్ని పడ్డు అంటారండి. మరి మిగతా సైడ్లో ఏమంటారో నాకు తెలీదు, కానీ నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అయితే వీటిని పడ్డు అంటారని తెలుసు. అంటే మనకి ఇప్పుడు ఇడ్లీ పిండి కొంచెం ఏమైనా మిగిలిపోతుంది కదండి ఎప్పుడైనా, నేను అలా మిగిలిపోయిన కొంచెం ఇడ్లీ పిండిలోనమాట కొంచెం ఆనియన్స్ వేసుకుంటాను. ఆనియన్స్ వేసుకొని కొంచెం రాగి పిండి కొంచెం బియ్యం పిండి కలిపేసి ఇంకా కొంచెం పల్చగా దోశ ముద్దలాగా, దోశ కన్సిస్టెన్సీ కంటే కొంచెం థిక్గా అనమాట కలుపుకుంటాను. కలుపుకొని చూడండి ఇలాగ ఆయిల్ వేసుకొని అందులోపల వేసేసుకుంటాను అనమాట. దీన్ని పడ్డు అంటారు. చాలా బాగుంటుందండి, చాలా ఎంజాయ్ చేసుకొని తింటారనమాట పిల్లలు. సో ఇది ఒక్కొక్క ఇలాగ అన్నీ వేసేస్తున్నాను కదండి, ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఇచ్చాను అనమాట. మా పాప అయితే మాత్రం చాలా ఈరోజు చుక్కలు చూపించిందండి. బ్రేక్ఫాస్ట్ అసలు శుభ్రం చేయలేదు. సో దానికి ఆ తర్వాత నేను మళ్ళీ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఇచ్చాను. సో ఇంకా ఇదైతే పడ్డు అయితే రెడీ చేసుకుంటున్నానండి. చూడండి ఇలాగ వేసాను కదా, ఇది కొంచెం సేపు అయిన తర్వాత మనకి దీన్ని తిప్పుకోవాలన్నమాట. తిప్పుకుంటే ఇంకా 2 సైడ్లు అలాగే కాల్చుకుంటూ చేసుకోవాలి దీన్ని. మనం ఆంధ్ర సైడ్ అయితే పునుకులు చేసుకుంటాం కదండి, చాలా అంటే మినప్పప్పు పెసరపప్పు నానబెట్టేసి పునుకులు చేసుకుంటాం మనం. సో ఇక్కడైతే ఈ పడ్డూలు అనమాట కొంచెం ఎక్కువ చేసుకుంటుంటారు. చూడండి ఒక్కొక్కటి ఇలా తిప్పుతున్నాను అనమాట. ఒక సైడ్ అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ ఇలా తిప్పుతున్నాను. అలా తిప్పుతూ ఇది చేసుకుంటున్నాను అనమాట.
పనులైతే ఈరోజు చాలా ఎక్కువైపోయినాయండి. అంటే నేను అనుకున్నాను సండే కదా అని ఎందుకు అనుకున్నానా, ఏ నోటితో అనుకున్నానా అన్నట్లు అయిపోయింది. ఇంకా అవుతూనే ఉన్నాయండి ఈరోజు. ఈవెన్ ఇఫ్ నైట్ వరకు నాకు అవుతూనే ఉన్నాయి. ఇంకా పడైతే పడుకోవడానికి కూడా అవ్వలేదండి ఈరోజు అస్సలు. అంటే శక్తి చాలట్లేదు అన్నట్లు అనిపిస్తుంది. కానీ ఇంకా ఆప్షన్ లేదు కదండీ! అందుకని చెప్పి అలాగా ఎనర్జీ తెచ్చుకొని చేస్తున్నాను ఈరోజు. చూడండి ఇదంతా అయిపోయింది. ఇదైతే మా అబ్బాయికి ఇచ్చేస్తున్నానండి ఫస్ట్. ఎందుకంటే ఆడు చాలా ఆకలి అంటున్నాడు 7:00 నుంచి ఈరోజు. ఎప్పుడు అలాగ చెప్పడు. ఈరోజు 7 నుంచి ఆకలి అంటున్నాడు. అందుకు ఫస్ట్ ఆడికి ఇచ్చేస్తున్నాను. ఇంక ఇప్పుడు 8:05 అలాగ అయ్యి ఉంటుందండి టైము. ఇదైతే చట్నీ అంతా వేసేసి బాబుకి ఇచ్చేస్తానమాట. అలాగే అందరికీ ఇచ్చేసానండి. పాపకి, మా అమ్మాయిడికి అందరికీ ఇచ్చేసాను. పన్నమ్మాయికి అందరికీ ఇచ్చాను. ఇంకో పక్కన ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను కదండి, దానికి ఎగ్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట కుక్కర్లోని. ఎగ్స్ పెట్టేసి ఇంకా చూస్తున్నాను. 9:15 నుంచి కరెంట్ తీసేసాడండి ఈరోజు. ఎందుకు పవర్ కట్ చేసేసాడో తెలీదు. ఏ అనౌన్స్మెంట్ కూడా ఇక్కడ ఉండదు. అది తీసినోడు 12 వరకు ఇయలేదండి. సో నాకు పని అయితే లేట్ అయిపోయిందండి దానివల్ల. ఎందుకంటే నేను మిక్సీ చేసుకోవాలన్నమాట. నాకు మిక్సీ చేసుకోవడానికి కూడా అవ్వట్లేదు. సో నేను అప్పటి నుంచి ఇంక ఇలా చూస్తున్నాను. చూడండి ఇదైతే ఒక కప్పుద్ది అనమాట. మినపగుళ్ళు వేసుకున్నాను మన సున్నుండ్లకి. వేసుకొని ఒక పక్కన అక్కడ విజిల్ పెట్టేసి, ఇక్కడైతే ఇది చాలా సిమీలోనే మనం ఇది వేపాలన్నమాట. కలర్ చేంజ్ అయినంత వరకు సిమీలో వేపుకుంటూ ఉండాలి. ఇదే ఇందులో పెద్ద పని అండి. కానీ మినపగుళ్ళతోని మనం చేసుకున్న సున్నుండ్ల వల్ల మన నడుంకి చాలా బలం అండి. చూడండి సిమీలోనే నేను చూపిస్తున్నాను. మనము మన హెల్త్ కేర్ తీసుకుంటేనే అవుతుందండి. మనకనే కాదు మన ఫ్యామిలీ అందరికీ మంచిది. కలర్ అయితే అది చేంజ్ అయిపోయింది. ఇంకో పక్కన నేను వెయిట్ చేస్తున్నాను కదండి, ఇంకా కరెంట్ రాలేదు. చిరాకు వస్తుంది నాకు. మరి ఏం చేయలేక నేను ఒక పక్కన రసం అయితే పెట్టేసుకుంటున్నాను. అట్లీస్ట్ ఒక పని అవుతుందని. రసం ఆల్రెడీ వీడియోలో చూపించాం కాబట్టి చూపించట్లేదు. ఇంకా ఆల్రెడీ 12 అయిపోయిందండి. పిల్లలకి ఆకలేసేస్తుంది. ఇంకా ఆప్షన్ లేదని చెప్పేసి ఇవన్నీ అనమాట నేను రుబ్బుకుంటున్నానండి. చేతులు మండిపోయి పచ్చిమిరపకాయలు కలుపుకుంటూ రుబ్బేసరికి లిటరలీ ఈవినింగ్ వరకు అయితే చేతులు మండుతూనే ఉన్నాయండి. మళ్ళీ సాయంత్రం స్నానం చేసుకున్నాను అనమాట. ఈ మంటకి అసలుకే వేడి. ఆ వేడిలోని ఈ పచ్చిమిరపకాయలు రుబ్బానంటే ఇంకెలాగ ఉంటుందో ఆలోచించండి నా పొజిషను. సాటర్డే నైట్ మా హస్బెండ్ 2:00 దగ్గర వచ్చారండి. అప్పుడు లేసాను. మళ్ళీ మార్నింగ్ 6కి లేసాను. నిద్ర లేదు. హెడేక్ ఫుల్గా ఉందని చెప్పేసి ఉదయాన్ని బాగా ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట హెయిర్కి. పెట్టుకొని ఇంకా పూజ అంతా చేసుకొని అన్నీ చేసుకొని ఈ పనులన్నీ అయితే చేసుకుంటున్నాను. కానీ చేతులు అయితే బాగా మంట పెట్టేసాయండి. ఎంత కష్టపడి చూడండి రుబ్బుతున్నాను నేను. ఇంకా ఆప్షన్ లేదు అన్నప్పుడు ఇంకేం చేయలేము కదండి, రుబ్బుకోక తప్పదు. ఇంకా పిల్లలైతే ఆకలి అని స్టార్ట్ చేసేసారు 12:00 అయ్యేసరికి. ఇంకెంతసేపు నాకు కూడా వెయిట్ చేసి బోర్ వేసేసిందండి. 9:15 తీసేసి కరెంట్ 12 వరకు ఇవ్వలేదు. ఇంకా హస్బెండ్ అయితే ఒక 2:00 కల్లా వచ్చేస్తారు. మార్నింగ్ అతను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. అతను ఏ రోజైనా బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తే బయటనైతే చేయరండి. అది ఏదైనా అవనియండి, బయటనైతే చేయరు. ఒక జ్యూస్ అయినా తాగి ఉండిపోతారు కానీ బ్రేక్ఫాస్ట్ చేయరనమాట. అతనిది నాకు బాగా తెలుసు. సో అందుకనేసి నేను అతని దృష్టిలో ఉంచుకొని చాలా కారం అనమాట పెట్టి చేశాను. సో అదైతే అలాగా రుబ్బుకున్నానండి. ఇంకో పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఎగ్స్ అన్నీ వేసుకున్నాను అనమాట. వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఎగ్స్ని ఫస్ట్. ఈ ఆయిల్నే మళ్ళీ నేను యూజ్ చేస్తాను కర్రీకి కూడా. అది రుబ్బాను కదండి, ఆ రుబ్బిందంతా అనమాట ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇంకా వీడియో అయితే చాలా పెద్దది అయిపోతుందండి, అందుకు ఫుల్ డీటెయిల్గా చూపించడం అయితే అవ్వట్లేదు. సో ఇది చూడండి ఇలాగైతే ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం కలర్ జస్ట్ చేంజ్ అయినంత ఫ్రై చేస్తే చాలండి, ఎక్కువ ఏం ఫ్రై చేయక్కర్లేదు. చూస్తున్నారు కదా, జస్ట్ బాగా ఫ్రై చేసుకుంటూ ఇంకా అయితే వీటిని తీసేస్తానండి ఒక ప్లేట్లోకి. ఇంకా కలర్ చేంజ్ అయింది చూసారా. సో ఈ స్టేజ్లోనైతే నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను అనమాట. ఇదైతేనండి చికెన్ కంటే సూపర్గా ఉంటుందండి. ఆ జ్యూస్తోనే మా హస్బెండ్ అయితే తినేశారు. రసం కూడా వేసుకోలేదు. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా యాక్చువల్లీ కారం ఉంది కదా అని జడిసిపోయాను నేను, కానీ వాళ్ళు ఉస్సు బుస్సు అనుకుంటే తిన్నారండి. అంటే టేస్ట్ బాగుంది. ఇది చూడండి నేను ఇందులోనే మసాలాస్ చూపిస్తున్నాను మీకు తెలియాలని చెప్పేసి. ఈ బిర్యానీ ఆకులు వేసుకున్నాను ఒక 2, ఇంకా స్టిక్ ఒకటి వేసుకున్నాను, ఆ ఫ్లేవర్తో ఒకటే వేసుకున్నాను. 3 నుంచి 4 ఈ గ్రీన్ క్యాండమన్ వేసుకున్నాను. తర్వాత జీలకర్ర,
మళ్ళనేమొంచి కొంచెం మన దాన్ని ఏంటంటారండి సోంపు వేసుకొని ఆనియన్స్ ఆల్రెడీ పొడుగు కట్ చేసి ఉంచుకున్నానండి. 1 ఆనియన్ అనమాట, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే నేను ఆ మసాలాకి అక్కడ ఆనియన్స్, టమాటోసు, మళ్ళీ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఇది మసాలాలో అనమాట రుబ్బుకున్నాను. నేను చెప్పడం మర్చిపోయాను, సారీ అండి. సో ఆ రుబ్బు దాంట్లో అన్నీ ఉన్నాయి కలిసి నేను ఇంకా ఎక్కువైతే ఆనియన్స్ వేసుకోవట్లేదు. ఇప్పుడు ఇందులో కస్తూరి మెంతి అంటారు కదండి, అది వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇంకా దీన్ని అయితే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇది ఒక 1.5 స్పూన్ వరకు వేసుకోవాలండి జింజర్ గార్లిక్ పేస్ట్. ఇంకా ఫ్రై చేసుకోవడమేనండి. కొంచెం అంటే ఆనియన్స్ ఫ్రై అయినంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. ఇది కొంచెం ఫ్రై అయింది అంటే నేను అక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ పేస్ట్ వేసేస్తాను అనమాట. చూడండి, పేస్ట్ చూసారు కదా, ఆ పేస్ట్ వేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎగ్ కూడా ఇంత టేస్ట్గా ఉంటుందా అని అనిపించేలాగా అయితే ఉంటుంది. మనకి చికెన్ అంతా ఎలా స్పెషల్గా అనిపిస్తుంటుంది చూసారా, అలాగే అనిపిస్తుందండి, చాలా టేస్ట్గా. ఇందులో అయితే ఇప్పుడు వీటికి కర్రీకి సరిపోయినంత అయితే ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇదైతే స్పైసీది అండి, స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది మనకి, అంటే ఆయిల్ తేలిపోతుంది అనమాట. అప్పుడు ఆ స్టేజ్లోని నేను కొంచెం అయితే చికెన్ మసాలా వేసుకుంటానండి దీనికి. ప్లస్ ఇంకా కొంచెం కర్డ్ యాడ్ చేయాలన్నమాట. ఆ చికెన్ మసాలా కర్డ్ యాడ్ చేసేసి ఇంకా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేనైతే కలుపుకుంటున్నాను అనమాట బాగా. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి, పుదీనా అన్నీ ఉంటాయి కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. మనకి ఆ పచ్చి వాసన పోవాలి మెయిన్, అది పోయినంత వరకు అయితే మనం కొంచెం పేషెన్స్గా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు చికెన్ మసాలా పౌడర్ అనమాట, ఇది కొంచెం వేసుకుంటున్నాను. ఎక్కువే వేసుకుంటున్నాను అనుకోండి ఈరోజు, అన్నిటికంటే చెప్పాలి అంటే. మైల్డ్గా అయితే చేయట్లేదండి ఫ్లేవర్స్, కొంచెం ఈరోజు ఘాటుగా కారంగా అయితే ఉంటుంది. ఇంకా నేను టొమాటో ఒకటే వేసుకున్నాను కదండి, అదైతే సరిపోదు. ఇంకా దీనికి ఫ్లేవర్ కూడా మనకి కర్డ్ ఇస్తుంది అనమాట, ఒక మంచి టెక్స్చర్ ఇస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలాగ కర్డ్ అయితే వేసుకున్నానండి. వేసుకొని దీన్ని అయితే బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇందులోంచి మనకి ఆయిల్ సెపరేట్ అయిపోతుందండి కలుపుకున్న తర్వాత, కొంచెంసేపు తర్వాత. అప్పుడు అనమాట యాక్చువల్లీ క్లిప్ ఒకటి మిస్ అయిపోయిందండి, ఐఎమ్ సో సారీ. నేను చూసుకోలేదన్నమాట ఈరోజు గాబ్రాలోని, అది డిలీట్ అయిపోయిందో మిస్ అయిపోయిందో ఏమైందో తెలీదు. ఇలాగా ఇదంతా అయిన తర్వాత నేను ఎగ్స్ ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచాను కదండి, అది వేసేసి దాన్ని ఒక 2 మినిట్స్ కలిపేసి మూత పెట్టి ఆపేస్తే అయిపోయిందండి, అంతే, ఇంకేమీ లేదు. కానీ నేనైతే ఆ క్లిప్ ఎక్కడ వెళ్ళిపోయింది అని ఎంతసేపు ఎతికాను కానీ నాకు దొరకలేదు. మేబీ రికార్డింగ్ టైంలో నాకు ప్రాబ్లం అయిపోయినట్లుంది, నేను చూసుకోకుండా ఇచ్చేసేసాను. ఇంకో పక్కన చూడండి రైస్ పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా చూడండి, ఇంకా ఆయిల్ కొంచెం సెపరేట్ అయిపోయింది చూసారా. ఈ స్టేజ్లో అయితే నేను ఎగ్స్ వేసుకొని కర్రీ అనమాట 2 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను. పెట్టుకుంటే అయిపోయిందండి, అంతే, ఇంకేం లేదు. ఆ తర్వాత ఇలాగ ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. చూసారు కదండి, ఇంకా ఎగ్స్ని మనం ఫస్ట్ ఫ్రై చేస్తాం కదండి, అప్పుడు కొంచెం దానికి ఘాట్లైనా కన్నాలైనా పెట్టుకొని ఫ్రై చేస్తే మనకి తొల్లకుండా పేలకుండా ఉంటుందండి. ఇదైతే ఎగ్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందాకలా ఉరడ్ దాల్ని ఫ్రై చేసి ఉంచుకున్నాను కదండి, ఉరడ్ దాల్ ఫ్రై చేసినప్పుడు అనమాట ఒక పిడికెడంతా రైస్ వేసుకొని కూడా ఫ్రై చేశాను అందులోపల. ఎందుకంటే లేకపోతే మనకి నోటికి అంటిస్తున్నట్లు ఉంటుంది అనమాట, గమ్గా అలా ఉండకుండా గుల్లగా ఉంటుంది అనమాట. ఇదైతే బాగుంటుంది సున్నుండలు. సో కొంచెం మన ఈ గ్రీన్ క్యాండిమన్ ఇది వేసుకొని ప్లస్ మన ఇందాక నేను ఫ్రై చేసి ఉంచుకున్న ఉరడ్డాలు వేసుకొని మిక్సీ అయితే కొట్టుకుంటున్నానండి. కొంచెం ఫైన్గా అవ్వాలన్నమాట, ఫ్లోర్ మనకి బాగా రావాలి. పిండి చూడండి ఇలాగా ఫైన్గా రావాలన్నమాట. సో ఇది నేనైతే 1 కప్పుది వేసుకున్నాను కదండి ఉరడ్డాలు, దానికంటే కొంచెం తక్కువ అనమాట బెల్లం వేసుకుంటున్నాను. యాక్చువల్లీ 1 కప్కి 1 కప్ మీద కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఎక్కువ స్వీట్గా ఉంటుంది. నేను అంత స్వీట్ అయితే ప్రిఫర్ చేయనండి, జస్ట్ లైట్గా ఉంటే నాకు చాలు అనేసి కొంచెం తగ్గించుకొని వేసుకున్నాను నేను. ఇది బెల్లం అనమాట, చూడండి మిక్సీ చేశాను కదా అంటిస్తుంది. ఆ బెల్లాన్ని కూడా ఇందులోపల వేసేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు ఇంట్లో నేను ప్రిపేర్ చేసిన ఆవు నెయ్యి ఉండదు కదండి, ఘీ, మనది కౌ ఘీ ఉంది కదా, దాన్ని కొంచెం హీట్ చేసుకొని తెచ్చేసి దీని మీద వేస్తానమాట. వేసేసి ఇంకా ఉండలు చుట్టడమేనండి.
అంటే ఉరడ్ దాల్ కొంచెమే ఉండేది. సో, అందుకే 1 కప్పే చేశాననమాట. ఇంకా హస్బెండ్‌కి అయితే చెప్పాను రేషన్ కావాలి అని చెప్పేసి. నేను రేషన్ అయితే ఇక్కడ ఒక షాప్‌లో తెప్పిస్తున్నానండి. చాలా బాగుందనమాట క్వాలిటీ. సో, అందుకు అక్కడి నుంచే తెప్పించుకుంటున్నాను. ఆన్‌లైన్ అయితే రేషన్ తెప్పించట్లేదు. సో, అదైతే వచ్చేస్తది ఈరోజు. హస్బెండ్ మార్నింగ్ ఇచ్చాను లిస్ట్. అతననమాట మధ్యాహ్నం అలాగా అట్లా చెప్తే ఆళ్ళే తెచ్చి ఏసేస్తారు మనకి ఇంటికి. చూడండి ఇదైతే ఫస్ట్ కొంచెం వేడిది వేసుకున్నాను కదా, అందుకు స్పూన్తో అయితే కలుపుకుంటున్నాను. నేను ఎంత వేసుకున్నానో అంత సరిపోద్ది. మీకు చెప్పాను కదండి, నేను ఏదైతే మెజర్మెంట్స్ అయితే చేయను అలాగే వేసేసుకుంటాను. నాకు అది సెట్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత చేయి పెట్టేసి ఇలాగ టైట్గా అనమాట సున్నుండలు చుట్టుకుంటామండి. చుట్టుకుంటే టైట్గా చాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. సో, నేను రోజు ఏదో ఒక ఉండైతే ఇస్తాను. అయితే సున్నుండ ఇస్తాను, లేకపోతే రాగి లడ్డు ఇస్తాను, లేదంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒక్కొక్కసారి ఇస్తాను. లేదు మరీ అంత లేదంటే చిక్ పీస్ అంటే మన పీనట్స్ ఉంటాయి కదండీ, పీనట్స్‌ను సెసమి కలిపి ఒక లడ్డూలాగా చేసి ఇస్తాను. లేకపోతే అవి బర్ఫీలాగా చేసి ఇస్తాను. ఏదో ఒకటండి, కానీ రోజు ఏదో ఒకటైతే ఎళ్తది ఆళ్ళకి. అదైతే నేను దృష్టిలో ఉంచుకుంటానండి. ఇలాగ అయింది అంటే అలా ఏదో ఒకటి చేసేస్తాను. సో, ఇదైతే ఇలా కలుపుకొని చేసుకుంటున్నానండి. అన్నీ అంటే ఇలా రౌండ్ చుట్టేసుకుంటున్నాననమాట. నాకైతే ఎక్కువైతే అవ్వలేదు. ఇది జస్ట్ నాకొక 4 డేస్‌కి వస్తదండి అంతే. మళ్ళా చేసుకోవాలి ఏదైనా. సో, ఇలాగైతే రౌండ్స్ చుట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక దీంట్లోపలికి తీసేసుకుంటున్నానండి అన్నీనున. ఒక జాడీలోకి. నాకు ఇవన్నీ ఈ లడ్డూలన్నీ జాడీలో స్టోర్ చేయడమే ఇష్టమండి. అదెందుకో తెలీదు, కానీ అనిపిస్తదనమాట జాడీలో ఉంచుకుంటే. సో, అందుకే నేను జాడీలోనే ఉంచుతాను ఈ లడ్డూస్ ఏవైనా సరే. సో, ఇదైతే అయిపోయిందండి. ఒక 4-5 డేస్ ఇది వస్తది అంతే. ఇంకా ఎక్కువ డేస్ అయితే ఇది రాదు. నేను ఎక్కువ కూడా చేసుకోలేకపోయాను. సో, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి అని చూడాలి. సో, నేను అనుకుంటున్నాను పీనట్ లడ్డు నెక్స్ట్ చేస్తాను అని చెప్పేసి. అది ఇంతేనండి, ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఏంటంటే అవి కొంచెం ఫ్రైలు చేసుకోవాలి మనం అంతే. ఇదొకటండి, చాలా బాగున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, స్మెల్ బాగుంటుందండి, ఘీ ఉంటుంది కదా. సో, ఇదైతే అయ్యేసరికి ఇంకా 12:30, 12:45 దగ్గర అయ్యిందండి. పిల్లలకి ఇంకా ఆకలిగా అవుతుంది కదా. సో, ఇద్దరికి అయితే ఈరోజు నేనే తినిపిస్తున్నాను. సండే కదండి, ఇంట్లో 2 పిల్లలు ఉంటారు. మా పిల్లోడు ఫస్ట్ టైం సండే అంటే వాళ్ళకి రెస్ట్ డే ఇచ్చేస్తానండి నేను. మా హస్బెండ్ పంపించు అన్నా నేను ఎక్కడ పంపించను, ఎందుకంటే ఆడికి రెస్ట్ కావాలి, ఆడికి ఒక చేంజ్ లాగా ఉండాలన్నమాట. అందుకు నేను ఆడికి స్విమ్మింగ్కి, క్రికెట్కి దేనికి పంపించను. ఇదోటండి ఎగ్ కర్రీ చేశాను కదా, అదైతే ఇద్దరికి టూ ఎగ్స్ వేసుకుంటున్నాను అనమాట. వేసుకొని కొంచెం గ్రేవీ కూడా వేసుకుంటున్నాను కలుపుకోవడానికి. వాళ్ళు తింటారా లేదా అని డౌట్లో అనమాట వేస్తున్నాను నేను, కానీ తిన్నారండి. నాకంటే సాటిస్ఫాక్షన్ అయింది, పర్లేదులే ఇంత కష్టపడేసి చేతులతో రుబ్బి ఏవేవో సర్కస్లు చేసినందుకు నా పిల్లలు తిన్నారు అనేసి అయితే ఒక సాటిస్ఫాక్షన్. కానీ చేతులు అయితే చాలా మండిపోతున్నాయండి, మరి అంటే భయంకరంగా. ఇది రసం అండి, పెట్టుకున్నాను చూపించాను కదా చిన్న క్లిప్పు, అది రసం మా పిల్లోడికి పెట్టాను. ఎలాగుంది అంటే ఇద్దరు బాగుంది అని తింటున్నారు. మా పాప ఇద్దరు తిన్నారు. ఆ తర్వాత ఇదొకటి వీళ్ళిద్దరికి ఇంకా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి గొంతు కిరిగిపోయినట్లు పాటలు పాడేసి పడుకోబెట్టానండి. ఇంకా హస్బెండ్ వచ్చారు, అతనికి లంచ్ అంతా ఇచ్చాను. ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళానో లేదో ఈ రేషన్ అతనైతే వచ్చేసి ఈ బ్యాగ్ అనమాట డెలివరీ చేసి వెళ్ళిపోయారు. సో, ఇంకా ఆ బ్యాగ్లోని అన్నీ తీస్తున్నాను. యాక్చువల్లీ కొన్ని ఐటమ్స్ ఇంకా రాలేదండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర లేవట. సో, అవైతే నేను ఆన్లైన్ తెప్పించుకుంటాను. చూస్తున్నారు కదా, బెల్లము, పీనట్సు, ఇవన్నీ రాజ్మా అన్నీ తెప్పిస్తున్నాను. ఇవైతే నాకు ఎక్కువ కావాలండి. నేను షుగర్ కంటే ఎక్కువ బెల్లమే వాడతానన్నమాట లడ్డూస్లోని అన్నిటికీ. షుగర్ ఓన్లీ టీకి, కాఫీకే వాడతాను నేను. సో, ఈ రేషన్ అంతా అయితే ఇలా తీసుకొని చెక్క పెట్టుకుంటున్నానండి, ఒకటి. పాపం అతను, మాది 3rd ఫ్లోర్లో అండి ఇల్లు. పాపం అతను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ వరకు తెచ్చి ఇచ్చారు. మేమైతే అసలు మోసుకొని చేసుకొని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, పాపం ఈ డెలివరీ చేసిన వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది కదా అని చెప్పేసి. సో, అన్నీ అయితే తీసుకోవడం అవుతుందండి. నేను చెప్పాను కదండి, కనందేవన్ క్లాసికే వాడతాను టీలో మాత్రం అని చెప్పేసి. అక్కడే అది ఒక్కటేనండి, టీ పొడి అయితే మాత్రం కనందేవన్ క్లాసికే. ఇంకేంటి అయితే ఈ 10 ఇయర్స్ మ్యారేజ్లోని ఎప్పుడు మార్చలేదు. ఒకసారి ట్రై చేశానండి, కానీ నాకైతే సెట్ అవ్వలేదన్నమాట. ఇది సెట్ అయినట్లు ఇంకేది అయితే నాకు టేస్ట్ అయితే అనిపించదు. సో, ఇప్పుడైతే ఇంకా నేను డబ్బాలన్నీ పెట్టుకుని ఉంచుకుంటానండి ఆల్రెడీ నీట్గా ఒకే సైజులోని.
నేను ఇంకా వేరే మీకు చెప్పాను కదా ఇంట్లో కొంచెం చేంజెస్ చేస్తాను అని. అంటే నేను ఇప్పుడు చూడండి ఏవైనా 5 కేజీస్ ఇంకా 3 కేజీస్ తెప్పిస్తాను కదా, వాటికి పెద్ద పెద్ద డబ్బాలు ఉంచేసి అవి అయితే ఆ డబ్బాలో వేసి లోపల పెట్టుకుంటాను. కానీ 1 కేజీ అంతా ఈ మిగతా 1 కేజీ అంతా 1 కేజీ డబ్బాలోనే స్టోర్ చేసి ఉంచుకుంటానండి నేను. సో ఇప్పుడైతే ఇవన్నీ ఇంకా ఓపెన్ చేసేసి 1 కేజీ డబ్బాలోనమాట వేస్తున్నాను నేను. ఇది కనిపించలేదండి ఈ పని. చెప్పాలంటే 1.5 అవర్ అయ్యిందనమాట. లిటరలీ 2:45కి అలా స్టార్ట్ చేశానండి నేను. చేసిన దాన్ని ఇంకా చేస్తూనే ఉన్నాను. 4:15 అయిపోయింది అప్పటికి. అప్పుడు మా పిల్లోడికి అనమాట ఇంకా క్రికెట్ పంపిస్తాము అంటే మా హస్బెండ్కి నేను చెప్పాను, ఇంకా వద్దు, ఇంకా బర్త్డే పార్టీ ఉంది వెళ్తాడాడు అని చెప్పి నేనే ఉంచేశాను. చూడండి ఇవన్నీ ఇప్పుడు ఉరడ్డాలు అంతా ఒక 3 కేజీస్ తెప్పించేసాను కదండి, అవంతా 1 కేజీ డబ్బాల్లోకి వేసి మిగతాదనమాట నా దగ్గర ఒక 5 కేజీస్ డబ్బాస్ ఉంటాయన్నమాట. అందులోపలికి ఉంచేసుకుంటాను అనమాట నేను. ఇంకా అవుతుంది అంటే రీఫిల్ చేసుకుంటాను ఇదంతా. ఇదైతే ఒక 1 మంత్ కంటే ఎక్కువే వస్తుందండి నాకు రేషను. ఇంకా ఈ లడ్డూలు గట్ట అంటే ఇది అవుతుంటుంది కదా, అవైతే కొంచెం యూజ్ పట్టండి, ఇంకా చెప్పలేను. ఇంకా అవుతుంది అన్నప్పుడు హస్బెండ్కి చెప్తాను, లేదంటే ఆన్లైన్ తెప్పించుకుంటాను నేను. మ్యాక్సిమం ఆన్లైనేనండి. ఇలాగ ఎక్కువ రేషన్ కావాలంటే ఇంకా హస్బెండ్ చెప్తే అతను తెచ్చి ఇచ్చేస్తారు. పీనట్స్ 3 కేజీస్ తెప్పించానండి, ఎందుకంటే నాకు చాలదు, లడ్డూల్లోకి వేసుకోవాలి, మళ్ళా చట్నీస్కి కావాలి కదా. ఇలాగ అన్నీ చేసుకొని డ్రై ఫ్రూట్స్ నుంచి అనమాట అన్నీ ఇలా నీట్గా సర్దేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఎండి మిరపకాయలు అన్నీ, రాజ్మా అన్నీ తెప్పించుకున్నాను. జీలకర్ర, రాజ్మా, ఎండి మిరపకాయలు అన్నీ ఇంకా అబ్బాయికి అయితే ఇక్కడ రెడీ చేస్తున్నానండి. ఇంకా ఆడికి ఈరోజు స్నాక్స్ ఇవ్వాలి కదా, కొంచెం బిస్కెట్ ఇచ్చి లడ్డూ ఇచ్చేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇచ్చాను. పాల్లోని యాక్చువల్లీ ఈరోజు బాదం పాలు చేశానండి, టైం అవ్వలేదు షూట్ చేయడానికి. ఇంకెప్పుడైనా చూపిస్తాను, అందుకు బాదం అయితే సెపరేట్ గీయలేదు, బాదం పాలే ఇచ్చేసాను ఇద్దరికీను. ఇదైతే నాకు హస్బెండ్కి అండి టీ, బిస్కెట్స్, లడ్డూస్ అనమాట. ఈరోజైతే ఇలాగే అయ్యిందండి. సో వీడియో అయితే చూసారు కదండి, ఈరోజు అయితే నాది ఇలాగే వెళ్ళిందండి, చాలా పనులతోని హడావిడిగా వెళ్ళింది. ఇప్పుడు కూడా ఇదొకటి మా పిల్లోడిది, అంటే ఇక్కడ మా ఏరియాలో ఒక పిల్లోడిది అనమాట, బర్త్డే పార్టీ అటెండ్ చేసేసి వచ్చేసి ఇంకా రికార్డింగ్ అయితే చేస్తున్నాను. సో రేపు అదే అంటే మండే అయితే ఇది అప్లోడ్ చేస్తున్నాను కదా, ఇదైతే సండేది అనమాట. అంతా వీడియో నచ్చిందని అనుకుంటానండి, ఎందుకంటే చాలా కనిపించకుండానే మనం వర్క్స్ చేస్తూ ఉంటాం అనమాట. నేననే కాదు, అందరు ఆడలు అంతేనండి. పాపం ఇంట్లో ఉంటాము అనుకుంటాము ఈ రెస్ట్ దొరుకుతుంది అని అనుకుంటాం, కానీ రెస్ట్ అయితే అస్సలు ఉండదండి. ఏదో ఒక పని తర్వాత పని నేను ఉన్నాను అన్నట్లయితే వస్తూనే ఉంటుంది. అదితో ఫ్యాక్ట్ అనమాట, మనం ఎక్సెప్ట్ చేయాలి అది. కానీ అందులో ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ అండి, ఈరోజు ఈ పని చేసుకున్నాను, మా ఫ్యామిలీకి ఒకటి మంచి చేసి ఇచ్చాను, ఏదో ఒక హెల్తీ ఫుడ్ ఇచ్చాము అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. అది ఉన్నంత వరకు అయితే మనకి ఎనర్జీ అయితే వచ్చేస్తుంటుంది పనులన్నీ చేయడానికి. సో వీడియో కానీ మీకు నచ్చింది అంటే లైక్, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దండి. వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే అండి. టేక్ కేర్. బాయ్ అండి.